హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్టీలో నేను చూపించే రెసిపీ వచ్చేసి మురమురలతో లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఈ లడ్డు చేసుకోవడానికి మనకు వచ్చేసి బెల్లం కావాలండి. సో నేను ఇక్కడ వచ్చి తాటి బెల్లం తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఏ బెల్లం అవైలబుల్లో ఉంటే ఆ బెల్లంతో చేసేసుకోండి. సో బెల్లం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా పగలగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో ఈ బెల్లం ముక్కలు అంతా వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఒక చిన్న గ్లాస్ 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని బెల్లం అంతా మంచిగా కరిగించుకోవాలి. సో ఇక్కడ మనకు పాకంలాగా రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. సో తర్వాత మనము ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మురమురలు కొన్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. సో ఇక్కడ చూడండి, స్లోగా కలుపుకుంటూ స్లోగా చేసేసుకోండి. సో ఈ మురమురలు చేసేటప్పుడు మనము ఎక్కువ వస్తువులు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక 2 వస్తువులు ఉంటే చాలు, మనకు స్వీట్గా ఉండే మురమురలతో సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, తినడానికి అది ఇది కావాలనేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు మనము చాలా సింపుల్గా టైం ఏం పట్టకుండా ఇలా అయితే స్వీట్గా ఉండేటట్టుగా మురుములు చేసి మురమురలతో లడ్డు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ లడ్లు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. సో నేనైతే నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. సో అందుకే నేను ఎప్పుడైనా సరే చేస్తూ ఉంటాను ఇంట్లో. సో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోదండి. సో ఎందుకంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్లో కనిపించవచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసింది తాటి బెల్లం కాబట్టిగా. సో చాలా హెల్దీ బెల్లం, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్లో